నమస్తే సినిమా లవర్స్. ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఒక సాధారణమైన అమ్మాయి సినిమాల్లో నటించి కష్టపడి పైకి వచ్చి ఎలా సూపర్ స్టార్గా ఎదిగింది అని చూపించిన నయనతార బియాండ్ ద ఫెయిరీ టేల్ అనే డాక్యుమెంటరీ రివ్యూతో. నయనతార గారు కేరళలో పుట్టి ఎలా సినిమాల్లో అవకాశాలు అందుకుంది, వచ్చిన అవకాశాలను ఎలా వాడుకొని ఇంతమంది హీరోలు ఉన్న ఇండస్ట్రీలో, ముఖ్యంగా చెప్పాలంటే మేల్ డామినెన్సీలో కూడా సూపర్ స్టార్గా ఎలా ఎదిగింది, తను ఎన్ని కష్టాలను చూసింది అనే విషయాన్ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు రూపొందించిన డాక్యుమెంటరీలో చూపించారు. చెప్పడానికి చాలా సులభంగా ఉన్నా కూడా నయనతార గారు సూపర్ స్టార్గా ఎదగడం అనేది అంత సులువైన విషయం కాదు. తాను తన జీవితంలో రిలేషన్షిప్ విషయాల్లో గట్టి ఎదురుదెబ్బలను చూసింది. కెరీర్ పీక్స్లో ఉన్న సమయంలో సినిమాలను ఆపేసి ఇండస్ట్రీకే షాక్ ఇచ్చింది. ఆ తర్వాత ఎలా తాను తిరిగి ఇండస్ట్రీలో ఎదిగింది అనేదే మంచి మోటివేషన్ ఉన్న కథ. తనను చూసి ఇన్స్పైర్ అయ్యి చాలామంది అమ్మాయిలు ప్రతి ఇండస్ట్రీలో ఎదగాలని కోరుకోవడం నయనతార గారి మీద ఉన్న రెస్పెక్ట్ని పెంచింది. నెగిటివ్స్ చెప్పాలంటే ఈ డాక్యుమెంటరీ రిలీజ్ గురించి యాక్టర్ ధనుష్ గారి మీద ఓపెన్ లెటర్తో పర్సనల్ అటాక్ చేయడం అనేది కేవలం తన డాక్యుమెంటరీ కోసం, పబ్లిక్ అటెన్షన్ కోసం చేసిన ఒక డ్రామా అని అర్థమవుతోంది. ఈ డాక్యుమెంటరీకి నేనిచ్చే రేటింగ్ 3 స్టార్ అవుట్ ఆఫ్ 5 స్టార్. ఈ డాక్యుమెంటరీ చూస్తున్నంతసేపు నా డోపమిన్ లెవెల్స్ 60 ml అవుట్ ఆఫ్ 100 mlకి చేరుకుంది మావా. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోను షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చిరిగిన ప్యాంట్ అయినా వేసుకో, కానీ గోకుల్ వైబ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. జై హింద్.